అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. డైటింగ్ అంటారు, రకరకాల పథ్యాలు చేస్తారు. ఇంత ఇబ్బంది పెట్టే ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అధిక బరువుతో సతమతం అవుతూ బరువు తగ్గాలనుకుంటున్న వారైనా లేదా బాడీ షేప్ ఫిట్నెస్ కోసం బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారైనా ఇందులో మీ బరువును నిజంగా తగ్గించే 24 టిప్స్ చెప్పబోతున్నాను. బరువు తగ్గించే 24 మార్గాలు సింపుల్ కానీ చాలా ప్రభావవంతం. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. డైటింగ్ అంటారు, రకరకాల పథ్యాలు చేస్తారు, రాత్రిపూట చపాతీలతో సరిపెట్టుకుంటారు. నోటికి రుచి కావాలి, దానికి లొంగిపోతే ఎక్కువ క్యాలరీలు తినాల్సి వస్తుంది, వెయిట్ కంట్రోల్లో ఉండదు అని చాలా ఆహారాలకు దూరంగా ఉంటారు, నోరు కట్టేసుకుంటారు. అధిక బరువు ఉన్నవారు టైప్ 2 డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఆస్టియో ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్, స్లీప్ యాప్నియా, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కూడా వాళ్ళు కృంగిపోతారు, డిప్రెషన్కు లోనవుతారు. ఇంత ఇబ్బంది పెట్టే ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు, కానీ చాలా వరకు అవి ఫలించవు. మరోవైపు అంత ఓవర్ వెయిట్ లేకపోయినా బాడీ మంచి షేప్ ఉండాలని, ఫిట్గా ఉండాలని మరికొందరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. వీటిలో మీరు ఏ కేటగిరీ అయినా సరే, అధిక బరువుతో సతమతం అవుతూ బరువు తగ్గాలనుకుంటున్న వారైనా లేదా బాడీ షేప్ ఫిట్నెస్ కోసం బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారైనా ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఇందులో మీ బరువును నిజంగా తగ్గించే 24 టిప్స్ చెప్పబోతున్నాను. వాటిని సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నెంబర్ 1, నెమ్మదిగా తినండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వాళ్లకు నచ్చిన ఆహారాన్ని, పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలో చెప్తూ ఉంటాను. తినే ప్రతి ముద్ద రుచి చూస్తూ మెల్లగా నములుతూ తినమని చెప్తాను. ఆహారాన్ని పూర్తిగా నమిలిన తర్వాత మింగమని సూచిస్తాను. మన కడుపు నిండిందా లేదా తెలియడానికి టైం పడుతుంది. నెమ్మదిగా నములుతూ తినడం వల్ల ఆహారం రుచి కూడా బాగా తెలుస్తుంది, తృప్తిగా కూడా ఉంటుంది. నెంబర్ 2, ఆహారాన్ని ఆనందించండి. చాలాసార్లు మనం ఏం తినాలని మనకు చెప్పిన తర్వాత అవి మనకి నచ్చని ఆహారం అయితే తినాలనే కోరిక పోతుంది. దీంతో లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ అలవర్చుకోవడం కష్టమవుతుంది. కొత్త ఫ్రూట్స్, కూరగాయలను ట్రై చేయండి. మీకు నచ్చే ఆహారాన్ని, రుచిగా ఉండే ఆహారాన్ని, కొత్త వంటకాలను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఆరోగ్యకరమైన హెర్బ్స్ని, మసాలాలను రుచిని పెంచడానికి ఉపయోగించండి. మీకు నచ్చితే తీయటి పళ్ళని, ఉడకబెట్టిన కూరగాయలను తీసుకోండి. మీకు నచ్చిన ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహారం దొరకడం అసాధ్యమేమీ కాదు. నెంబర్ 3, ఒక డైలీ గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకోండి. మనం గమనించినా గమనించకపోయినా మన ఆహారపు అలవాట్లు అనేవి మన భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. మనం మానసిక ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఒత్తిడిలో ఎక్కువ తినేస్తాం. అందువల్ల నా పేషెంట్స్కి ఒక జర్నల్ పెట్టుకోమని సూచిస్తాను. వారి కృతజ్ఞతా భావాలను లేదా ఒత్తిడికి గురైన సంఘటనలను అందులో డైలీ రాయమని చెప్తాను. దీంతో వాళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు ఆ విషయాన్ని గమనిస్తారు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎక్కువ ఆహారాన్ని తీసుకునే బదులు వేరే అంశాలు ఏమైనా మీకు ఉపయోగపడతాయేమో చూడండి. మీకు రిలీఫ్ ఇచ్చే వేరే మార్గాలు తెలుసుకోండి. నెంబర్ 4, వెయిట్ లిఫ్టింగ్ మర్చిపోకండి. వారంలో 2 లేదా 3 సార్లు వెయిట్ లిఫ్టింగ్ చేయడం లేదా ఇంకేదైనా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం తప్పనిసరి. ఓ మోస్తారు వెయిట్ నుంచి హెవీ వెయిట్స్ వరకు ఉపయోగించి ప్రతి వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు 3 లేదా 4 సెట్లుగా చేస్తే కండరాల పరిమాణాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎక్కువ కండరాలు ఉన్నప్పుడు మనం తినే ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ వెయిట్ లాస్ ప్లాన్లో భాగం చేసుకుంటే వెయిట్ లాస్ మరింత మెరుగ్గా జరుగుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. నెంబర్ 5, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోండి.
నిద్రలేమి ఆకలి హార్మోన్ అయిన గ్రేలిన్ను పెంచుతుంది. అలాగే తృప్తిని కలిగించే లెప్టిన్ అనే హార్మోన్ను తగ్గిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తగిన నిద్ర లేకపోతే ఉప్పగా లేదా తీపిగా ఉండే ఆహారాలపై మక్కువ ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి అధిక శక్తి అంటే ఎక్కువ క్యాలరీలు అవసరమని అనిపిస్తుంది. అందుకే అలాంటి ఆహారాలనే మనసు కోరుకుంటుంది. నిద్రలేమి మన ఆలోచన విధానంపై, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపుతుంది. వాటిపై కంట్రోల్ తగ్గిపోతుంది. అందువల్లే జీవితంలో చాలా విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఆహారంలో కూడా అదే జరుగుతుంది. అదే నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకొని శరీరానికి అవసరమైన విశ్రాంతినిస్తే శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. భోజన విషయంలో సరిగ్గా వ్యవహరిస్తాం. నిజంగా ఆకలి కలిగినప్పుడే తింటాం, తృప్తి కలిగే వరకు తింటాం. దీనివల్ల ఆరోగ్యంగా జీవించే అవకాశం మెరుగుపడుతుంది. నెంబర్ 6, మీల్స్ స్కిప్ చేయకండి. మన శరీరం యొక్క తుది లక్ష్యం జీవించడం. మనం శరీరానికి అవసరమైన క్యాలరీలను అంటే శక్తిని ఇవ్వకుండా ఉంటే అది బతికేందుకు అవసరమైన మార్గాలను వెతకడం మొదలు పెడుతుంది. శరీరానికి ఏ ఆహారాల్లో ఎక్కువ శక్తి ఉంటుందో తెలుసు. అందుకే అలాంటి ఆహారాలపై మనకు ఎక్కువ మక్కువ వస్తుంది. ఆకలిని గౌరవించండి. శరీరానికి ఆకలితో ఉంటుందన్న ఆలోచన రానివ్వకండి. ఉపవాసం వల్ల LDL అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రయోజనాలు ఉపవాసం ముగిసిన తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి. ఇది చాలామంది డైట్ టిప్స్కు విరుద్ధంగా ఉంటుంది. వాటి ప్రయోజనాలు దీర్ఘకాలంలో చాలామందికి పనిచేయవు. కాబట్టి నా సలహా ఏమిటంటే ప్రతి 4 గంటలకోసారి తినడం మంచిది. 7, హైడ్రేటెడ్గా ఉండండి. నీరు తాగకుండా భోజనం చేసిన వారితో పోలిస్తే భోజనానికి ముందు 2 గ్లాసుల నీటిని తాగేవారు ఎక్కువ బరువు తగ్గినట్లు పరిశోధనలో తేలింది. వారు ఆ బరువును నిలుపుకోవడంలో కూడా విజయం సాధించారు. ఈ సరళమైన చిట్కా 2 రకాలుగా పనిచేస్తుంది. మొదటిది, దాహం ఆకలిగా మారుతుంది. దీంతో మీకు ఆహారం ఎక్కువగా తింటారు. రెండవది, నీరు తాగితే పొట్ట కొంతవరకు నిండిపోతుంది. దాంతో భోజన సమయంలో తినే ఆహారం పరిమితమవుతుంది. అందుకే భోజనానికి ముందు 2 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో సహాయకరంగా ఉంటుంది. నెంబర్ 8, క్యాలరీలు తగ్గించండి, రుచిని కాదు. ఆహారంలో రుచికరమైన పదార్థాలను వాడితే కొద్దిగా మేలు చేసిన మంచి రుచి లభిస్తుంది. దీనివల్ల భోజనంలో కావాల్సిన రుచి ఉండేలా చూసుకుంటూనే క్యాలరీలు తగ్గించవచ్చు. ఉదాహరణకి మైల్డ్ చెడ్డర్ చీజ్ బదులు షార్ప్ చెడ్డర్ చీజ్ వాడితే తక్కువ క్యాలరీలతోటే మంచి రుచి వస్తుంది. ఈ మార్పులు మీరు డైట్లో ఉన్నారన్న భావన లేకుండా రుచికరంగా తినడానికి సహాయపడతాయి. నెంబర్ 9, రీఆర్గనైజ్ యువర్ ప్లేట్. మీ ప్లేటులో సగభాగాన్ని కూరగాయలతో, 4వ వంతు హోల్ గ్రెయిన్స్తో, మరొక 4వ వంతు లీన్ ప్రోటీన్స్తో నింపండి. మీరు ప్లేట్లో ధాన్యాలు, కూరగాయల పరిమాణాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, బంగాళాదుంపలు, మొక్కజొన్న, బఠానీలు వీటిని స్టార్చ్ ఎక్కువగా కలిగిన కూరగాయలు కావడంతో వీటిని ధాన్యాల విభాగంలో చేర్చాలి. నెంబర్ 10, చేయగలిగినది చేయండి. ఇప్పటికిప్పుడే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయాలి అన్న ఒత్తిడికి లోనవ్వకండి. ముందు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో విశ్లేషించుకోండి. తరువాత భవిష్యత్తులో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. వ్యాయామం కొత్తగా మొదలు పెడుతున్న వారికి స్టెప్ కౌంటర్తో వాకింగ్ చేయడం ఒక మంచి ఆరంభం. సాధారణ రోజుల్లో మీరు ఎంత నడుస్తారో చూసుకోండి. ఆ తర్వాత ఆ రోజువారీ వాకింగ్ రేంజ్ కంటే కొద్దిగా ఎక్కువ లక్ష్యం పెట్టుకోండి. దాన్ని సాధించే దిశగా ప్రయత్నించండి. ఇలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతూ రోజుకు 7 నుంచి 10,000 అడుగుల గమ్యాన్ని చేరేలా చూసుకోండి. నెంబర్ 11, పెద్దగా ఆలోచించండి. బరువు తగ్గాలనుకుంటున్నప్పుడు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి. కొన్ని ముఖ్యమైన మార్పులు మీరు పెట్టే శ్రమకు సరైన ఫలితం ఇస్తాయి. వాటికి ప్రాధాన్యతనిచ్చి మిగతా చిన్నపాటి విషయాల గురించి ఆలోచించి ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటే మీ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది, స్థిరంగా కూడా మారుతుంది. ఉదాహరణకి ఆహారం విషయంలో 3 ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి. క్యాలరీలు, ప్రోటీన్, ఫైబర్ వంటివి. వాటిపై దృష్టి పెట్టండి.
వ్యాయామంలో అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, డైలీ స్టెప్స్, విశ్రాంతి వంటి వాటిపై ప్రాధాన్యత ఇవ్వండి. నెంబర్ 12, వేయింగ్ మిషన్ని మించి ఆలోచించండి. వేయింగ్ మిషన్ ప్రయోజనకరమైనదే, కానీ అది ఒక్కటే ముఖ్యం కాదు. వేయింగ్లో మార్పు కనిపించకపోయినా మీరు సాధిస్తున్న పురోగతిని అంచనా వేయడానికి కొన్ని ఇతర మార్గాలను పాటించండి. ఉదాహరణకి, సమయానికి ఫోటోలు తీసుకుంటూ ఉండండి, శరీర కొలతలను నమోదు చేయండి, అలాగే తూకానికి సంబంధం లేని విజయాలను ఒక జాబితాగా తయారు చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యానికి, జీవనశైలికి తీసుకుంటున్న పాజిటివ్ మార్పులన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మీ ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మానసికంగా ప్రోత్సాహం పొందడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 13, బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ చేర్చుకోండి. ప్రతి బ్రేక్ఫాస్ట్లో కనీసం 15 నుండి 25 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి. ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది, దాంతో ఆకలిని పెంచే హార్మోన్లను అదుపులో ఉంచుతుంది, మీరు ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా సహాయపడుతుంది. అంతేకాదు, ఎక్కువ ప్రోటీన్తో కూడిన బ్రేక్ఫాస్ట్ మీరు తర్వాత రోజంతా ఎదుర్కొనే తినాలనే కోరికలను కూడా తగ్గిస్తుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ని ఫైబర్, హెల్దీ ఫ్యాటీ ఫుడ్స్తో కలిపి తినండి. ఉదాహరణకి 2 గుడ్లు, హోల్ వీట్ బ్రెడ్, అవకాడో లేదా హై ప్రోటీన్ ఫ్రోజన్ వాఫిన్స్, నట్స్, బెర్రీస్, కొద్దిగా మ్యాపుల్ సిరప్. ఇలా ప్రోటీన్తో పాటు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిపి తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి. నెంబర్ 14, ప్రతి భోజనంలోనూ ప్రోటీన్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంలో సహాయం చేస్తుంది. ముందు పాయింట్లో చెప్పినట్లు ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది, అలాగే ఆకలి హార్మోన్లపై అనుకూల ప్రభావం చూపిస్తుంది. కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రోటీన్ ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేస్తుంది, దాంతో మధ్యలో తినాలన్న కోరిక తగ్గుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలలో బీన్స్, సీడ్స్, నట్స్, గుడ్లు, పెరుగు, చీజ్, చేపలు, మాంసం ఇవన్నీ ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఈ రకమైన ఆహారాన్ని ప్రతి భోజనంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడం మరింత సులభతరం అవుతుంది. నెంబర్ 15, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి. ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాలు రుచిగా ఉండటానికి కారణం వాటిలో ఉపయోగించే అధిక ప్రాసెసింగ్ స్టెప్పులు, చక్కెర, కొవ్వు, ఉప్పు లాంటి అదనపు పదార్థాలు. ఇవి మనకు పదే పదే తినాలనే కోరికని కలిగిస్తాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనం తెలియకుండానే ఎక్కువగా తింటాం. పరిశోధనల ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం పరిమితి లేకుండా అందుబాటులో ఉంటే సాధారణ సహజ ఆరోగ్యంతో పోల్చితే మనం రోజుకి సగటున 500 క్యాలరీలు అదనంగా తీసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 16, అధిక గ్లైసిమిక్ కార్బోహైడ్రేట్ ఆహారాలను పరిమితం చేయండి. గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో చెబుతుంది. వైట్ రైస్, రీఫైన్ చేసిన బ్రెడ్ వంటి అధిక గ్లైసిమిక్ కార్బోహైడ్రేట్ ఆహారాలను తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది, మళ్ళీ అంతే వేగంగా తగ్గిపోతుంది. దీనివల్ల ఆకలిగా అనిపించి మరింత ఆహారం తినాలనిపించవచ్చు. దీని మీద దీర్ఘకాలిక అధ్యయనాలు, ఇంకా అవసరం ఉన్న షార్ట్ టర్మ్ అధ్యయనాలు వాటికి సంబంధం ఉందని సూచిస్తున్నాయి. అయితే అధిక గ్లైసిమిక్ ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఒక రిజిస్టర్డ్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్తో కలిసి పనిచేస్తే మీరు తీసుకునే ఆహారాన్ని సమతుల్యతగా రూపొందించి బ్లడ్ షుగర్లో స్పైక్స్ రాకుండా సహాయపడేలా వ్యక్తిగత మార్గనిర్దేశనం అందిస్తారు. ఇది ఆకలిని నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 17, డెజర్ట్ టైంలో ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వాటి వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు విరివిగా దొరుకుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ రోజుకు కనీసం 400 గ్రాముల పళ్ళు, కూరగాయలు తీసుకోవాలి. కానీ భారతదేశంలో సుమారు 98% మంది ఈ స్థాయిని చేరుకోలేకపోతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం కేవలం 21% మంది మాత్రమే సరిపడా పళ్ళు, కూరగాయలు తీసుకుంటున్నారు. అందువల్ల డెజర్ట్స్కి బదులుగా ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి.
దీనివల్ల మీ రోజువారీ శరీర అవసరం తీరుతుంది, రుచికరమైన ఆహారం తిన్నామన్న తృప్తి కూడా మీకు ఉంటుంది. నెంబర్ 18, బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ తినండి, డిన్నర్లో తక్కువ తినండి. రోజంతా తీసుకునే క్యాలరీల్లో ఎక్కువ భాగాన్ని ఉదయాన్నే తీసుకోవడం మంచిది. బ్రేక్ఫాస్ట్లో తక్కువ తిని డిన్నర్లో ఎక్కువ ఆహారం తీసుకున్న వారి కంటే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ తిని డిన్నర్లో తక్కువ ఆహారం తీసుకునే వారే ఎక్కువగా బరువు తగ్గినట్లు 2019లో వెలువడిన ఒక అధ్యయనంలో గుర్తించారు. అందువల్ల ఉదయం ఎక్కువ తిని తర్వాత రోజులో తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, ఒత్తిడి లేని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. గర్భం దాల్చిన మహిళలు, పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న తల్లులు, డయాబెటీస్ ఉన్నవారు లేదా కొన్ని మందులు తీసుకునేవారు, వీరికి అదనపు ఆహారం లేదా స్నాక్స్ అవసరం అవ్వచ్చు. అందుకే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. నెంబర్ 19, మీల్ ప్లానింగ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండాలి, సమతుల్యంగా తినాలి అనుకునే వారికి నేను సూచించే ముఖ్యమైన టిప్ మీల్ ప్లానింగ్. వారం రోజుల ఆహారపు మెనూను ముందే ప్లాన్ చేసుకోవడానికి శనివారం లేదా ఆదివారం 5 నుండి 10 నిమిషాలు కేటాయిస్తే మీరు టైము, డబ్బు అలాగే అన్వాంటెడ్ క్యాలరీలను కూడా సేవ్ చేసుకోగలుగుతారు. ఈరోజు రాత్రి డిన్నర్కు ఏం తినాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అది ముందే ప్లాన్ చేసి ఉంటుంది. కాబట్టి మెనూ ప్లానింగ్ వల్ల మీరు సిస్టమేటిక్గా ఉండగలుగుతారు. ఏ సరుకులు అవసరమో, ఇంట్లో ఏవి ఉన్నాయో ముందుగానే తెలిసిపోతుంది. దీనివల్ల మీ ఆహారం సంతులితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, వారం రోజులలో ఒక రోజు వంటకు బ్రేక్ ఇచ్చి బయట ఆర్డర్ చేయడం కూడా ప్లాన్లో భాగంగా ఉండొచ్చు. తప్పకుండా ప్లాన్ రాసి ఉంచుకోండి. అది మీ ముందు ఉంటేనే మీరు దానిని పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 20, గ్రాసరీ లిస్ట్ తయారు చేసుకొని పాటించండి. వారం రోజుల ఆహారాన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా షాపింగ్ లిస్ట్ తయారు చేయండి. పేపర్ మీద కానీ ఫోన్లో కానీ ఎలా అయినా పర్లేదు. నేను పర్సనల్గా నోట్స్ యాప్ వాడతాను, అందుకు సహాయపడే ప్రత్యేక యాప్స్ కూడా ఉంటాయి. ట్రై చేయండి. మీరు సూపర్ మార్కెట్కి వెళ్లే ముందు ఏం కొనాలనుకుంటున్నారో స్పష్టంగా తెలిసి ఉండడం వల్ల టైం సేవ్ అవుతుంది, వేస్ట్ అయ్యే ఆహారం తక్కువ అవుతుంది, అవసరం లేనివి కొనకుండా ఉంటారు, ఆకర్షణీయంగా కనిపించే వస్తువులు కొనకుండా కూడా తప్పించుకోవచ్చు. లిస్టును ఖచ్చితంగా పాటించాలంటే ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళకండి. ఆకలిగా ఉన్న సమయంలో మనం తక్షణ ప్రలోభాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. నెంబర్ 21, వంటగదిలో ఏమి ఉందో పరిశీలించండి. ఆరోగ్యకరమైన ఆహారం వండాలంటే సరైన పదార్థాలు, వంటగదిలో అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధంగా ఉండాలి. నెంబర్ 22, సరైన వంట సామాన్లు సమకూర్చుకోండి. వంటను సులభంగా, వేగంగా చేయాలంటే సరైన వంట సామాన్లు చాలా అవసరం. సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ స్కిల్లెట్ నాకు ఇష్టమైన ప్యాన్లలో ఒకటి. ఈ ప్యాన్కు ఆహారం అంటకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ నూనె వాడాల్సిన అవసరం ఉండదు. ఇమర్షన్ బ్లెండర్, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్, మెజరింగ్ కప్, స్పూన్స్ ఇంకా హ్యాండ్ జ్యూసర్ వంటివి కూడా చాలా సహాయకరంగా ఉంటాయి. వంటగదిలో పనిచేసే వారందరికీ మంచి కత్తుల సెట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. నెంబర్ 23, ఫుడ్ ప్యాకెట్ లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోండి. ప్యాకెట్లు కొనడానికి ముందు వాటిని వెనక్కి తిప్పి చదవడం అలవాటు చేసుకుంటే మీరు సమయాన్ని, డబ్బును ఇంకా క్యాలరీలను కూడా ఆదా చేసుకోగలుగుతారు. ఫుడ్ లేబుల్స్ మీరు తీసుకుంటున్న ఆహారంపై మీకు స్పష్టమైన అవగాహన ఇస్తాయి. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఎంత క్యాలరీలు తీసుకుంటున్నారన్నదే కాదు, ఆ క్యాలరీలు ఎలాంటి ఆహార పదార్థాల నుండి వస్తున్నాయన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు తీసుకునే ఆహారం ఉపయోగకరంగా ఉండాలంటే ఉప్పు, చక్కెర ఇంకా శాచురేటెడ్ ఫ్యాట్స్ను అధికంగా తీసుకోకుండా పోషకాల సమతుల్యత ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నెంబర్ 24, సూపర్ స్నాక్స్ ఎంచుకోండి. మీ స్నాక్స్ను మినీ మీల్స్లా చూడడం మంచిది. ఈ రోజుల్లో మనం ముందు కంటే ఎక్కువగా చిరుతిండ్లకు అలవాటు పడిపోయాం. అందువల్ల ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ ఎంచుకోవడం ఉత్తమం. మన శరీరానికి అవసరమైన పోషకాలన్నిటినీ రోజంతా తినే ఆహారంలో పొందడం సులభం కాదు. అందుకే పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ రకమైన స్నాక్స్ తినడం వల్ల ఆ పోషక లోటు తీరడంతో పాటు సంతృప్తిగా కూడా ఉంటుంది. బరువు తగ్గడానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నప్పటికీ మీకు ఉపయోగపడే మార్గం మీ వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది.
చిన్న మార్పులు పెద్ద తేడాలు తీసుకువస్తాయని గుర్తుంచుకోండి. మీకు ఏ సూచనలు బాగా పనిచేస్తాయో తెలియాలంటే ముందు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించాలి. అప్పుడే ఏది మీకు సహాయపడుతుందో తెలుస్తుంది. ఆహార మార్పులు, భోజన ప్రణాళికతో పాటు మీరు ఎందుకు ఈ మార్పు కోరుకుంటున్నారో, ఇది ఎందుకు ముఖ్యమో గుర్తుంచుకోండి. విఫలం అవుతారు కానీ నిరుత్సాహపడకండి. ప్రయత్నంతోనే ఫలితం సాధ్యం. తప్పకుండా ఈ టిప్స్ని మీరు పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. వీడియోను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ బెనిఫిట్స్ పొందగలుగుతారు. వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఏ విధమైన ఆరోగ్య సమస్యతోనైనా ఇబ్బంది పడుతుంటే మీరు మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించవచ్చు. మాకు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. ముందు చెప్పినట్లు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.